వినాయక చవితి దగ్గర పడుతుండడంతో ఖైరతాబాద్ గణనాథుడు చకచకా తయారవుతున్నాడు. ఈ ఏడాది 70 అడుగుల శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు. ఈ ఏడాది ఆలస్యంగా విగ్రహ తయారీ మొదలుపెట్టడంతో 200కు పైగా కార్మికులతో 24 గంటలు పనులు చేయిస్తున్నారు. 2-3 రోజుల్లో పెయింటింగ్ పనులు మొదలుపెట్టి సెప్టెంబర్ 5వ తేదీలోపు భక్తులందరికీ దర్శనమిచ్చేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. చవితి అంటూ ఉండగానే మనకు ఖైరతాబాద్ గణనాథుడి గుర్తు వస్తుంటాడు. అయితే ఇప్పటికే కూడా ప్రారంభించి చాలా రోజులైంది. తయారీ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ ఏడాది కొత్తగా కూడా 70 అడుగుల మట్టి వినాయకుడు మనకు ఈ సంవత్సరం మనకు కనువిందు చేయనున్నాడు. పూర్తిగా కూడా చూసుకుంటే ఇప్పటికే ప్లాస్టరింగ్ పనులు కూడా ఎండుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా 3-4 రోజుల్లో కూడా పూర్తిగా పెయింటింగ్కి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి. ఇక ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా 2-3 రోజుల ముందే కూడా మనకు ఈసారి వినాయకుడు కనిపించనున్నాడు. అయితే సప్తముఖ మహాశక్తి గణపతిగా కూడా ఎంతో 70 అడుగుల మట్టి వినాయకుడు 70 సంవత్సరాలు పూర్తవడంతో పూర్తిగా ఈసారి బ్రహ్మోత్సవాలు కూడా పూర్తిగా అంగరంగ వైభవంగా కూడా చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన కన్వీనర్ ఉన్నారు. పనులు ఎంతవరకు వచ్చాయి, ఈసారి ఈ ఏడాది ఉత్సవాలు ఏ విధంగా జరిపించనున్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం 70వ సంవత్సరం. మనం 69 సంవత్సరాలలో 65 రూపాయలు ఇక్కడ వినాయకుడు పెట్టినాము. ఈ 70వ సంవత్సరము 70 అడుగుల వినాయకుడు మట్టి వినాయకుడు. దాదాపు 2 నెలల నుండి రాత్రింబాలు కష్టపడి ఇది 80-90% ఈ నైట్ వరకు అయిపోతుంది. రేపటితో ఈ కింది భాగము ఫినిషింగ్ అవుతుంది. పైన తలలు ఉంటాయి, 7 తలలు. ఆ తలలు కూడా నైట్లో కూడా ఫిట్టింగ్ చేస్తాము. బిల్డింగ్ కలర్ అయిన తర్వాత దీని కలర్ స్టార్ట్ చేస్తాము. ఎప్పటిలాగానే ఖైరతాబాద్ వినాయకుడు 70 సంవత్సరము భారీ ఇక ఉత్సవాలు సంవత్సరం జరుపుదాం అనుకుంటున్నాము. ఈ 70 సంవత్సరాలలో మనం ఇంత పెద్ద వినాయకుడిని మనం ఖైరతాబాద్లో ఎప్పుడు చేయలేదు. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఇంత భారీ గణనాథం చేస్తున్నాము. ఈ గణనాథుని కూడా ఇక్కడ నుండి ఊరేగింపు చరిత్రలో మనం ఖైరతాబాద్ చరిత్రలో నిలిచిపోతుంది. ఫస్ట్ టైం 70 అడుగుల వినాయకుడు భారీ గణనాథుడు ఊరేగింపు తీసుకుపోతాము. వినాయక చవితి 7వ తారీఖు వినాయక చవితి ఉంది. 5వ తారీఖు వరకు మొత్తం కంప్లీట్గా మేము కలర్తో సహా ఇక్కడ ఏర్పాటు చేస్తాము. ప్రతి సంవత్సరం లాగా మన రాష్ట్ర గవర్నరు, రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ పూజా కార్యక్రమం ఉదయం 7 గంటలకు వినాయక చవితి రోజు ఉంటుంది. ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా బారికేటింగ్, అన్ని విధాలుగా అక్కడ అడుగడుగున్న సీసీ కెమెరాలు, వాలంటీర్స్ అన్ని విధాలుగా మేము వాళ్ళు కూడా ఇంత చిన్న ఇన్సిడెంట్ జరగకుండా మేము అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాం. ఈసారి బాలరాముని చేసినాము, రావుకేతు. అట్లాగే మనం ప్రతి సంవత్సరంలో ఏదో ఒక రూపము ఇక్కడ వినాయకుడి దగ్గర పెడతాము. బాలరాముని విగ్రహం ఏదైతే పెడుతున్నామో అది అక్కడ అయోధ్యకు వెళ్ళలేని భక్తులు ఇక్కడ వచ్చి ఖైరతాబాద్లో కైలాసంలో దర్శించుకోవచ్చు. పండుగకి 2 రోజుల ముందే మనకు గణనాథుడు దర్శనమిస్తారని కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్తూ ఉన్నారు. కెమెరా ముత్యంగూడతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.